హలో అండి. గుడ్ ఈవినింగ్. నేనైతే ఇప్పుడు సత్యనాపురంలో మా అమ్మగారు వాళ్ళ ఇంట్లో ఉన్నానండి. విజయవాడ వచ్చాను. అయితే బజార్కి అయితే వెళ్తున్నాను. ఆవిడ చెప్పులు కావాలన్నారు. బయటికి వెళ్ళలేరు కదా, సరే నువ్వే వెళ్ళి తీసుకురావే అంటే నేనైతే వచ్చానండి. ఆవిడ కొన్ని గుర్తులు చెప్పి ఫలానా షాప్లోనే కొను అని చెప్పారు. ఎందుకంటే ఆవిడకి బాగా అలవాటు అక్కడ. అందుకని అదే వెతుక్కుంటూ అయితే వచ్చాను ఆ షాప్కి. సరే ఆవిడకి కావాల్సిన మోడలు, నెంబరు అవన్నీ చూసి అయితే ఆవిడకి చెప్పులు తీసుకున్నాను. నేను కూడా ఒక జత తీసుకున్నాను. అయితే ఏం తీసుకున్నాను అన్నది అయితే చివరి చూపెడతాను. అయితే పెద్దవాళ్ళకు ఒక చాదస్తం ఉంటుంది కదండి. వాళ్ళు కొనుక్కునే షాపులు ఎక్కడైతే బాగుంటాయి అని అనుకుంటారో, వాళ్ళకి ఎక్కడైతే నచ్చుతుందో మనం కూడా అక్కడే కొనాలి కదా. అలానే చెప్పారు. చెప్పులే కాదు, పూలు కూడా అంతే. ఇన్ని పూల దుకాణాలు ఉన్నా ఫలానా బండి దగ్గరికే వెళ్ళి కొను అని గుర్తులు చెప్పైతే పంపించారు. నేను అక్కడికే వచ్చైతే చామంతులు అయితే పూలు తీసుకున్నానండి. కవర్ 20 రూపాయలు అన్నారు. నాకు రీజనబుల్గా అనిపించింది. సరే ఒక కవర్ అయితే తీసేసుకున్నాను అనమాట. తీసుకొని బయలుదేరాను. ఈ కవర్ పూలు 20 రూపాయలు అంటే నాకు బాగానే అనిపించింది. కానీ ఆవిడ పావు కిలో తెమ్మన్నారట. నాకైతే నేనేమో పావు కిలో అని అడగలేదు. కవర్ ఎంత అంటే 20 రూపాయలు అంటే 20 రూపాయలకి పూలు అయితే తీసేసుకున్నాను. పర్వాలేదు బాగానే ఉన్నాయి అన్నారు. అదే అండి, పెద్దవాళ్ళకి కొంచెం అనిపిస్తుంది కదా, వాళ్ళకి ఏదైతే నచ్చుతుందో మనం అక్కడికే వెళ్ళి కనుక చేస్తే వాళ్ళు సంతోషపడతారు కదా. అలానే చెప్పులు పూలు తీసుకుని నేనైతే ఇంటికి రిటర్న్ అయిపోయానండి. సాయంత్రం చీకటి పడితే అస్సలైతే అడుగు పెట్టలేమండి. సత్యనాపురం రోడ్లు కొంచెం చిన్నగా ఉంటాయి. అందులోనే బస్సులు వెళ్తూ ఉంటాయి. అందులోనే అంత ట్రాఫిక్ అంత విపరీతంగా ఉంటుందన్నమాట. ఇంకా అలా ఉన్న ట్రాఫిక్లోనే మనం నడవాలి తప్పించుకుంటూ. ఇదివరకు 5 నిమిషాల్లో చేరుకోగలిగేదానికి ఇప్పుడైతే 10 నిమిషాలు, పావుగంట అయితే పడుతుంది. ఆగి ఆగి వెళ్ళాల్సిన పరిస్థితి అనమాట. విపరీతమైన ట్రాఫిక్ పెరిగిపోయింది. తప్పదు. అలాంటప్పుడు పెద్దవాళ్ళు వెళ్ళలేరు కదా, అందుకని వెళ్ళలేని చోటికి ఇలానే ఉంటుందన్నమాట. ఇదైతే ఎదుర్కొన్న మా అమ్మగారు వాళ్ళ ఇంటి ఎదుర్కొన్నా ఉండే విహెచ్పి ఆఫీస్ అండి, విశ్వ హిందూ పరిషత్. ఇదిగోండి పెద్ద ఆంజనేయ స్వామి బొమ్మ ఉంటుంది. అలానే భారతమాత విగ్రహం కూడా ఉంటుందండి. నా ఫస్ట్ వీడియో మీరు గమనించినట్టయితే భారతమాతదే ఉంటుంది. ఒకసారి గమనించండి. ఇంటికైతే వచ్చేసాను. ఇదిగోండి ఆవిడ తీసుకున్న చెప్పులు అయితే అవి. నావి కూడా ఇదిగోండి. నేనైతే హీల్స్ తీసుకున్నాను. సాధారణంగా నేను హీల్స్ వేసుకోను, ఎందుకంటే మా వారికంటే పొడుగు కనబడతానని నాకు భయం అనమాట. ఈసారి అయితే తీసుకున్నాను. ఒక లైక్ అయితే చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఉంటాను. బాయ్.